పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం శ్రీరామనవమి సందర్భంగా అంగరంగ వైభవంగా శ్రీ కోదండ రామాలయంలో కళ్యాణ మహోత్సవం జరిగింది. వేలాది మంది భక్తులు పాల్గొన్నారు. ప్రత్యేక పూజలు చేసిన రామగుండం ఎమ్మెల్యే దంపతులు రాజ్ ఠాకూర్, మనాలి ఠాకూర్ మరియు ఆర్జీవన్ జీఎం లలిత్ కుమార్ దంపతులు, పలువురు అధికారులు, నాయకులు పాల్గొన్నారు. బజరంగ్ దళ్ మార్వడి కమిటీ సేవా కార్యక్రమాలు చేశారు. సీతారాముల కళ్యాణ మహోత్సవ శుభాకాంక్షలు. మీరందరూ చూశారు, పోయిన సంవత్సరం బ్రహ్మాండంగా జరిగింది, ఈసారి ఇంకా బ్రహ్మాండంగా జరిగింది. ఈ వచ్చేసారి ఇంకా అద్భుతంగా చేసుకున్నాం. ఆ సీతారాముల యొక్క ఆశీర్వాదంతో ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ప్రాంతంలో గుళ్ళల్లో పూజ చేస్తున్న బ్రహ్మాండంగా నిర్వహిస్తున్న భక్తులందరూ కూడా సుఖ సంతోషాలతో ఆయన ఆరోగ్యాలతో కోరికలు నెరవేరి ఈ రామగుండాన్ని అభివృద్ధి చేస్తా ఉన్నాం. దాదాపు 50,000 కోట్లతో ఇండస్ట్రీ చేస్తా ఉన్నాం. 300 కోట్లతో రోడ్డు డ్రైనేజీలు అన్ని కూడా వేస్తా ఉన్నాం. పల్లె ప్రాంతాల్లో 300 కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్తో సహా రోడ్డు వేస్తా ఉన్నాం. ప్రతి రైతుకు సాగునీరు, తాగునీరు ఇస్తా ఉన్నాం. మీ అందరికీ కూడా స్వచ్ఛమైన మంచి నీరు ఇవ్వడానికి సంవత్సరంలో భూమికి లేకుండా ఇచ్చే కార్యక్రమాన్ని చేస్తా ఉన్నాం. ఇవన్నీ కూడా ఒక్క సంవత్సరంలో మీరందరూ నాకు ఇచ్చిన అవకాశాన్ని మీరు గర్వపడే విధంగా పనిచేస్తా ఉన్నా. మీ ఆశీర్వాదం, మీ ప్రేమ, అనుభవాలు ఇదే వాళ్ళు ఉండాలి. శ్రీరామనవమి సంవత్సరాలతో గణేశుడి పండుగ, ఉగాది పండుగ, పోచమ్మ ఎల్లమ్మల పండుగతో పాటు ఆంజనేయుడి విగ్రహం 300 అడుగుల ఎత్తు కడతా ఉన్నాం. అక్కడికి వెళ్ళి గుట్ట మీద ఆ ఆంజనేయుడి రాముడి గురించి, రాముడికి బలవంతుడిగా మనందరూ రక్షకుడిగా ఉన్న ఆ హనుమంతుడిని అక్కడ కడతా ఉన్నాం. మీ అందరికీ మాటిస్తున్నా, ఆ రోజు రక్షకుడిగా ఉందని చెప్పిన రాముడికి సీతకు ఒక హనుమంతుడు ఎట్టున్నారో మీ అందరికీ రామగుండం అభివృద్ధికి, రామగుండం సంక్షేమానికి, మీ రక్షణ చేయడానికి, మీ వదనం శివరాము చేయడానికి మీ రక్షకుడిగా ఆ హనుమంతుడిగా ఇక్కడ నేనున్నాను, మీ కుటుంబ సభ్యులని మీ అందరికీ తెలియజేస్తూ ప్రతి ఒక్కరికి పేరు పేరున శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఏదైతే మున్సిపల్ అధికారులకి, సింగరేణి అధికారులకు, ముఖ్యంగా లలిత్ గారికి, బలరాం గారికి, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పక్షాన, రాష్ట్ర ప్రభుత్వ పక్షాన ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇలా సన్న బియ్యం ఇస్తా ఉన్నాం. ఈ రోజు కూడా ఒక పేదవాడితో ఆ సన్న బియ్యంతో భోజనానికి వెళ్తా ఉన్నాం. రేవంత్ రెడ్డి ఏ భోజనం చేస్తారో ఆ భోజనం మీరందరూ కూడా తినాలని, రాష్ట్రాలకు ఏ అన్నం ఉంటుందో మీరు తినాలని, మీతో పాటు తినాలని ఈరోజు చేస్తా ఉన్నాం. ప్రభుత్వం యొక్క ప్రతి ఒక్క సంక్షేమం మీ అందరికీ ఎక్కడ అట్టురాలు కూడా దొరుకుతుంది. పేదవాడికి ఇల్లు ఇస్తాం, 200 కరెంట్ ఉచితంగా యూనిట్ కరెంట్ ఇస్తా ఉన్నాం, 500 గ్యాస్ ఇస్తా ఉన్నాం. ప్రతి పేదవాడికి 10 లక్షల ఆరోగ్యశ్రీ ఇస్తా ఉన్నాం. మీ అందరికీ బస్సు ఉచితంగా తీసుకుపోతా ఉన్నాం. కాంట్రాక్ట్ కార్మికుడికి 5,000 బోనస్ ఇప్పించడం, జీతాలు పెంచడం, కాంట్రాక్ట్ కార్మికులతో పాటు బాధ్యత మాది. ఈ ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి గారి పక్షాన, బట్టి విక్రమారెడ్డి పక్షాన, సీఎం బాబు గారి పక్షాన, ప్రభుత్వ పక్షాన మీ అందరికీ శుభాకాంక్షలు. ఈ గుడి ఈసారికి 2 సార్లు మార్పు చేశారు. ఇవాళ రమేష్ చౌదరిని అధ్యక్షుడు చేసిన మా రామచంద్ర గారు ఇచ్చిన చిన్ననాడు ఈ ప్రాంతంలోనే పుట్టి పెరిగి కమిషనర్ అయినారు. మా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు గారు ఇవాళ నిర్వహణలో భాగంగా రమేష్ గారిని, రమేష్ ఇంకో రమేష్ గారిని, రమేష్ గారిని, బాలరాజు గారిని ఉన్న ప్రతి ఒక్కరు కూడా కమిటీ సభ్యులకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ గుడి రాబోయే సంవత్సరానికి వచ్చే శ్రీరామనవమికి కొత్త గుడిని చూస్తారు, కొత్త రోడ్డు ఎక్కడైతే చూస్తున్నారో, కొత్త షాపింగ్ మాల్ ఎక్కడైతే మీరు అనుకుంటున్నారో, కొత్త రోడ్లతో పాటు కొత్త గుడిని కూడా చూస్తారని చెప్పి శ్రీరాముడి సాక్షిగా, ఆ హనుమంతుడి సాక్షిగా మీ అందరి హనుమంతుడు రాష్ట్రాలకు మాటిస్తున్నాడు.
మీరందరూ కూడా టైం తీసుకొని గుట్ట దగ్గరికి వెళ్ళి ఎట్లా జరుగుతుంది మీ అన్న అప్పుడు ఎట్లా చేస్తున్నాడు అంటే ముందు కూడా మీరు వెళ్ళి ఒక్కసారి దర్శనం చేసుకొని మీ కోరికలన్నీ తీరుస్తాడు ఆ భగవంతుడు మీ కోరికలన్నీ తీరుస్తాడు. ఒక్కసారి వెళ్ళి దర్శనాలు చేసుకోండి. అది నా కోరిక, మీరు వెళ్ళాలి అందరూ. సరేనా? మీ అన్న ఏం చేస్తాడో చూడాలి. ఈ సంవత్సరం శ్రీరామనవమి అందరు భక్తులకు శుభాకాంక్షలు. ఇవాళ ఈ చల్ల ప్రోగ్రాం ఏదైతే మనం చేస్తున్నామో ఇది గత 35 సంవత్సరాల నుండి మా రాజస్థానీ సమాజ్ వాళ్ళు ఇదే ప్లేస్లో బాగా భవ్యంగా చేస్తున్నాము. మాకు కూడా బాగా తృప్తి అనిపిస్తుంది ఈ చేదందుకు. మా టీం మొత్తం ఒక 4-5 గంటలు దీన్ని వెచ్చించి అందరికీ చల్ల తాగియాలనే ఆశతోని ఈ ప్రోగ్రాం చేస్తున్నాం. దీనికి సహకరించిన అందరు ప్రభుత్వ అందరికీ కూడా మా ధన్యవాదాలు. మేము భక్తులందరికీ ఇదే కోరుకుంటాం. మీ అందరి ఆశీర్వాదాలు మా ఎన్నో సంవత్సరాలుగా చేయాలని దేవుని కృప ఉండాలని. जय श्री राम, जय श्री राम, जय श्री राम। सभी भक्तों को श्री राम नवमी की बहुत बहुत शुभकामनाएं। हम यहाँ छाछ वितरण 1989 से कर रहे हैं। हमें बहुत आनंद होता है ये करने से। सभी भक्त यहाँ आके छाछ पी के अपना अपना योगदान देते हैं। हाँ, छाछ पी के बहुत खुश होते हैं। वो बोलते हैं हर साल आप इसी तरह ये प्रोग्राम करिए बोल के उन हमारे को उत्साह करते हैं। इसलिए हम सब जने हमारे मारवाड़ी समाज से सब जने तन मन धन से आके यहाँ सेवा भाव से बड़े सभी आके यहाँ अपना योगदान करते देते हैं। आशा करते हैं कि हम आगे कई वर्षों तक ये कार्यक्रम करते रहे, सेवा का आपके आशीर्वाद है, करते रहे राम जी की कृपा से। और इस कार्यक्रम को सहयोग देने वाले पुलिस कर्मी हो, गवर्नमेंट के कोई भी ट्रैफिक मीडिया MLA साहब सबके लिए बहुत बहुत धन्यवाद। जय श्री राम। జై శ్రీరామ్. గోదావరి కానీ పారిశ్రామిక ప్రాంతంలో ప్రతి సంవత్సరం లాగే ఘనంగా శ్రీరామనవమి ఉత్సవాలు, సీతారాముల కళ్యాణం ఘనంగా జరుగుతుంది. ఏదైతే సీతారాములని హిందూ సమాజం అంతా ఆదర్శంగా తీసుకుని ఆ రోజున రామరాజ్య పరిపాలన కోసం శ్రీరాముడు ఎవరికి ఏ ఇబ్బందులు రాకుండా రామరాజ్య పరిపాలన కొనసాగించాడో ఈ రోజున కూడా హిందూ సమాజం అంతా రామరాజ్యాన్ని స్థాపించాలనే కోరికతోటి హిందూ సమాజం ఉన్న భక్తి శ్రద్ధలతోని శ్రీరామనవమి ఉత్సవాలు జరుపుకుంటూ ఉన్నారు. విశ్వ హిందూ పరిషత్ ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా కోదండ రామాలయంలో జరిగే ఉత్సవంలో పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నది. మరియు వచ్చిన ప్రతి భక్తుని కూడా హిందుత్వం మీద ఆసక్తి పెరిగేలా, హిందూ జీవన విధానం, సంస్కృతి సాంప్రదాయాలను రోజు రోజుకి యువతలో పెంపొందించేలా విశ్వ హిందూ పరిషత్ ఈ ప్రాంతంలో కార్యక్రమాలు నిర్వహిస్తూ ఈ కార్యక్రమాన్ని అంతా కూడా సజావుగా సాగించేందుకు ఆ శ్రీరాముని ఆశీస్సులు భక్తులపై ఉండాలని విశ్వ హిందూ పరిషత్ ఎల్లవేళలా కోరుకుంటూ ఉంటుంది.